రైట్, ఒకసారి సుమిత్ర గారు కూడా ఉన్నారు, సుమిత్ర గారి దగ్గరికి వెళ్తాను నేను. సుమిత్ర గారు, సో మీరు తెలంగాణ ఉద్యమకారిని, జంగు సైడ్ నువ్వు మహిళలను కూడా అప్పుడు మగ తేడా ఆడ మగ చిన్న పెద్ద అని తారతమ్యాలు ఏం లేవు ఆ సిచ్యువేషన్లో, అటువంటి ఉద్యమం జరిగింది ఆ రోజు. మళ్ళీ తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది. సో దీనికి కారణం ఏంటి, దీని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు ఈ సెంటిమెంట్ ఇంతలా రగులుతుంది అనుకోవాలి? నవనిర్మాణ సభను మీరు ఎలా చూస్తారండి, సభ ఏర్పాట్లని? మనోజ్ గారు నమస్తే అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి, మనోజ గారికి, ఆర్టీవీ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్ష 60 ఏళ్ల వెనుకబాటుతనం, 60 ఏళ్ల వివక్ష, వలస పాలకుల వివక్షను ఎదుర్కొని అనేక బలిదానాలు, 69 ఉద్యమంలో 400 మంది విద్యార్థుల కాల్చివేత, తర్వాత మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మలిదశ ఉద్యమ నిర్మాణం, తర్వాత రాష్ట్ర సాధన, అనేక మంది 1300-1400 మంది అమరులు అవ్వడం, ఇదంతా జరిగింది. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్ర సాధన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష, అమరుల బలిదానం ఇవేవి లెక్కలోకి తీసుకున్నటువంటి వాళ్ళు సీమాంధ్ర ఈ నేతలు, ఈ సీమాంధ్ర వలస పాలకులు, ఈ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు నాడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరుల త్యాగాలను, రాష్ట్ర ఏర్పాటును ఆయన ఎంత వ్యంగ్యంగా 11 రోజులు అన్నం ముట్టలేను ఉపాసం ఉన్నా అని మాట్లాడినటువంటి వ్యక్తి. పోనీ పొరపాటుగా ఒకసారి మాట్లాడిండేమో, మరిచిపోయిండేమో గతం అనుకుంటే, ఇటీవలి కాలంలో కూడా తెలంగాణలో కన్నుబడి కోనసీమల కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పినటువంటి వ్యక్తి. మా కన్ను పడితే నీ రాజకీయమే సమాధి అయిపోతుంది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా వచ్చినావు, ఈడికి ఉడుచుకోపెట్టకపోతావు. మాతో ఎందుకు, తెలంగాణ ప్రజల వైపు ఎందుకు కన్నెత్తి చూస్తున్నావు? మా కన్ను నీ మీద పడాలన్నా? మా చూపు మంచిది కాదు కదా, నీకు తెలుసు కదా, నువ్వే అనుభవంతో చెప్పినావు కదా. మరి మా కన్ను నీ మీద, నీ కన్ను మా తెలంగాణ మీద ఎందుకు పడ్డది? తనుబుక్క తౌడు లేదు గాని ప్రియురాలికి పాందాన్ని కొనిస్తా అన్నాడట పవన్ కళ్యాణ్ లాంటి ఆయన్ని. ఇక్కడ తెలంగాణ ఆడోళ్ళని అవమానిస్తారు నీ సేన, నీ సేన తెలంగాణ. ఇంకో కామెంట్ నేను చదివిన పవన్ కళ్యాణ్ గురించి, ఆయన అనుచరులేవో మాట్లాడుతూ విన్నా, చదవడం ఒక్కటే కాదు మనోజ్ గారు. ఆయన మగాడు, ఎన్ని పెళ్లిలైనా చేసుకుంటాడు అంటే, ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు మగాళ్ళు గారా? ఒక్క పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక భార్యతోని జీవితాంతం ఇచ్చిన మాటకు కట్టుబడి, పెళ్లిలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి, మంత్రాలకు కట్టుబడి జీవితాంతం ఒకే భార్యతో జీవించేటువంటి వాళ్ళు మగవాళ్ళు కాదా? ఏం మాట్లాడతారు వాళ్ళు, ఈయనేం మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారు? అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి? బీజేపీ ఆంతర్యం ఏంటి? తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఇది విశ్వనగరం, హైదరాబాదు విశ్వనగరం. ఇక్కడ ఎవరైనా అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చిండ్రు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రం మాదనుకున్నారు. ఒకే మాటగా తీర్పు ఉన్నది. గతంలో ఎన్నికలు, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎన్నికల్ని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మాట ఏదో, ఇక్కడికి వలస. చరణ్ కౌశిక్ ఇంటరప్ట్ అయ్యారు, ఆయన ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. చరణ్ గారు, సో కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంటి? మంత్రి కూడా విభేదిస్తున్నారు, మంత్రి ఆయన్ని అక్కడ పీకేలేనోడు ఇక్కడికి వచ్చి పీక్తాడు అన్నట్టుగా కూడా ఆ రకమైన భాషను కూడా మాట్లాడుతూ విధవా అని సంబోధిస్తూ ఉన్నారు. సో ఏంటి ఈయన పార్టీ ఇక్కడ అంటే ఎక్కడైనా నేను ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి తెలంగాణలో మనం పోటీ చేయలేదు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కానీ ఈ సెంటిమెంట్ ఎందుకు రగులుతోంది? దీని రూట్ కాజ్ ఏంటి? కనీసం ప్రభుత్వం పరిశీలిస్తోందా దీన్ని? సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒకటే వ్యతిరేకిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా పోటీ చేసుకురు, ఇప్పుడు కూడా పోటీ చేసుకోవాలి, మాకు అభ్యంతరం లేదు. కానీ కాకపోతే రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. వాళ్ళు గతంలో కూడా 22 ఎలక్షన్లు 8 స్థానాల్లో పోటీ చేసుకురు. అదే కాకుండా వాళ్ళు 0.5% ఓట్లు వచ్చినాయి. అదే కాకుండా మొన్న కౌన్సిల్ ఎలక్షన్ లో కూడా మన నేరేడియల్లో కౌన్సిలర్ గెలిచారు. మంచి ఏరియాల్లో కూడా మున్సిపల్ లో కౌన్సిలర్ గెలిచిన పరిస్థితి. కాబట్టి అదే టీడీపీ మధురైలో గెలిచింది, బీజేపీ ఏమో ఏకంగా కొత్తగూడలో కూడా గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో సరే పోటీ చేసినప్పుడు ఒకరు గెలిస్తారు, ఒకరు ఓడిపోతే అది వేరు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, గతంలో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ కళ్ళు పడాయని చెప్పేసి తెలంగాణ అవమానించే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజుల పాటు నేను ఏమో ముట్టుకోలేదు, నేను ఉపవాసం ఉన్నా
అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తను అసలు అంగీకరించే పరిస్థితి లేనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. అసలు మరి అంటే ఇప్పుడు తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టడమే మీకు పొలిటికల్ గా దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారా, లేదు ఆయన తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడారని చెప్పి విభేదిస్తున్నారా, ఏంటి మీ స్టాండ్ ఏంటి? సభ ఏర్పాట్లా లేకపోతే పొలిటికల్ స్టేట్మెంటా, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన స్టేట్మెంట్? ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కోనసీమకు సంబంధించి ఆ కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ళ కళ్ళు పడ్డాయి, దిష్టి తగిలిందని చెప్పి మాట్లాడారు. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన తర్వాత 11 రోజుల పాటు ఎందుకు మరి మీరు ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మరి ఎందుకు మీరు 11 రోజుల పాటు ఉపవాసం ఉన్నారో దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి సభ పెట్టుకోండి, కానీ సభకు ముందు ముదిగాల క్లారిఫికేషన్ ఇస్తే తెలంగాణ సమాజం మొత్తం ఈ గందరగోళ వాతావరణం ఉండదు. అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే ఒక ఆయన నరేంద్ర మోడీ ఏమో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ ఇచ్చినని చెప్పేసి ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. మొన్నకు తేజస్వి సూర్యనేమో పాకిస్తాన్ తోటి తెలంగాణ ఏర్పాటును వారు మాట్లాడారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొత్తం వీళ్ళంతా ఎన్డీఏలో ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి ఒక్కసారి మనతో పాటుగా ఒక మహిళా నాయకురాలు జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలు ఉన్నారు, ఘంటసాల వెంకటలక్ష్మి గారు అంటే జనసేన నుంచి. వెంకటలక్ష్మి గారు, చెప్పండి. పవన్ కళ్యాణ్ సభని ఇక్కడ పెట్టకంటే ముందు క్షమాపణ చెప్పాలి ఆయన అన్న స్టేట్మెంట్స్ కి, లేదు జన సైనికులు పెట్టినటువంటి ఆ కామెంట్స్ కి, ఆ మాటలకి, మహిళల్ని కించపరిచే విధంగా పెట్టినటువంటి ఆ స్టేట్మెంట్స్ ని క్షమాపణ చెప్పాలి. పొలిటికల్ గా ఎవరు ఎక్కడైనా చేయవచ్చు, కానీ ఎవరు పొన్నం ప్రభాకర్ అంటున్నట్టుగా కూట్లో రాయి తీయలేనడు ఏట్లో రాయి తీస్తాడు అన్నట్టుగా అక్కడ రాజధాని నిర్మాణం చేసుకోలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడతావా, నవనిర్మాణ సభ ఫస్ట్ నీ దగ్గర చేసుకోనట్టుగా కవిత విభేదిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు విభేదిస్తున్నాయి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్స్ ని, పవన్ కళ్యాణ్ జన సైనికుల కామెంట్స్ ని, ఆయన మాట్లాడుతున్న మాటల్ని. వెంకటలక్ష్మి గారు, తెలంగాణ వాళ్ళు ఏంటి ముందు క్షమాపణ చెప్పాలి. అసలు ముందు తెలంగాణ అక్కడ మీ ఉద్యమకారులను చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళ నాయకులు వాళ్ళందరూ కూడా మా నాయకులు క్షమాపణ చెప్పాలి. ఎవరండి వాళ్ళు అసలు అక్కడికి రావద్దు, వాళ్ళ బాబుగాడు జాగిరిలాగా తెలంగాణ రావద్దు, రిజిస్ట్రేషన్ చేశారా? అది అసలు అలా అలా మాట్లాడుతున్నారు. ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? మీకు ఉద్యమకారులు క్షమాపణ చెప్పాలా? ఆడబిడ్డల గురించి మాట్లాడిన దానికి క్షమాపణ చెప్పండి. ఒక ఆడబిడ్డ అయ్యుండి ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఉద్యమకారులు ఎందుకు క్షమాపణ చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ కామెంట్లు ఏంటి? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డ సమర్థిస్తున్నారా? ఒక ఆడబిడ్డగా సమర్థిస్తున్నారా? కామెంట్లు చదవండి, కామెంట్లు చదవండి. క్షమాపణ ఎందుకు అడుగుదాం, అడుగుదాం ఎందుకు అడుగుదాం. ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు, వెంకటలక్ష్మి గారు క్షమాపణ ఎందుకు చెప్పాలి? ఒక్క నిమిషం, ఉద్యమకారులు చెప్పుకునే వాళ్ళు సోకాళ్ళు ఉద్యమకారులు అసలు మీరెక్కడ ఉద్యమకారులు దేశపాసు పోరాటం చేశారు? లేదా ఒక్క నిమిషం వెంకటలక్ష్మి గారు, ఎవరైనా ఉద్యమకారులైనా ఏమంటున్నా అంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? నా క్వశ్చన్ ఏంటంటే ఎందుకు క్షమాపణ చెప్పాలి? పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నారు మీరు? సోకాళ్ళు ఉద్యమకారులు అక్కడ ఒక ఆవిడ అమ్మాయి ఆవిడ ఏంటంటే చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు పోస్టులు గా కొడతాము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము, వాళ్ళు కదా మాకు చెప్పాలి, మా నాయకుడికి మాకు క్షమాపణ చెప్పాలి. మా తెలంగాణ రావద్దు, మీకు 5 సెంట్లు 5 ఎకరాలు భూమి ఇస్తాం ఇక్కడ కట్టుకోలేదు ఎటకారం పాటలు ఏంటండి? ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అన్నా, తెలంగాణ ఉద్యమకారులన్నా, ప్రజలన్నా చాలా అభిమానం. కాకపోతే స్టూడియోలో ఒక నిమిషం వెంకటలక్ష్మి గారు, స్టూడియోలో బీఆర్ఎస్